నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుపరిపాలన కోసం ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, ఐఐటీ సహా వివిధ రంగాల నుంచి 10 మంది నిపుణులు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిమ్మల. అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. ఆక్వారంగాన్ని ఆదుకోవడంలో కూటమి సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందింది. వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ పై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సలహా మండలిలో గేట్స్ ఫౌండేషన్ నుండి మద్రాసు, ఐఐటీ, ఇతర ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులను సభ్యులుగా నియమించాలి అన్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా సుపరిపాలన అందించేందుకు ఇంకా ఏమేమి చేయొచ్చనే దానిపై ఈ సలహా మండలి అధ్యయనం చేసి సూచనలు చేసేలా ఉండాలన్నారు. డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అదే సమయంలో మన రిజల్ట్స్ కూడా అంటే మెడికల్ గా హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు రాను సిచ్యువేషన్ మారిపోతా ఉంది. మెడిసిన్స్ కంటే అకామిడేషన్కి ఎక్కువ ఖర్చు అవుతా ఉంది. హాస్పిటల్కి పోతే దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్. ఆరోగ్యశ్రీలో మనం చూస్తే ఆల్ హాస్పిటల్లో దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ సినారియో. రెండోది, హాస్పిటల్కి పోయి చేరిన తర్వాత రూమ్లో ఉన్నామని సాటిస్ఫాక్షన్, కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. వేరే పేషెంట్లకు వచ్చిన డిసీజెస్ కూడా వీళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ హాస్పిటల్లో సరైన మేనేజ్మెంట్ లేకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చేయాల్సిన పనులు చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అయితే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం వస్తానే మేము శ్రీకారం చుట్టాం. మీరు ఒకసారి చూస్తే దిస్ ఇస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావడానికి వీ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో ఇన్ ఎ బిగ్ వే. మీడియా కూడా మీరు ప్రాపర్గా మీరు స్టడీ చేసి దీన్ని మీరు ప్రాపర్గా రాయగలిగితే ఇట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్. ఆ విషయం చెప్పడానికే ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం. అప్రోచ్ కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. ఈరోజు నా ప్రజెంటేషన్లో ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డేటా లాస్ట్ 5 years అన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి చెక్ చేసుకొని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకొని డేటా బేస్ తయారు చేశాం. ఈచ్ పర్సన్ ఎవరెవరున్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకొని ఒక అసెస్మెంట్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు అథెంటికేషన్ డేటా ఉంది. ఎన్సిడి సర్వే 2.0 జరిగింది. ఇప్పుడు ఎన్సిడి 3.0 జరుగుతూ ఉంది. వీళ్ళు హైపర్ టెన్షన్, డయాబెటీస్, మిలిటస్ అండ్ బోత్ మొత్తం తయారు చేశారు. అంటే దగ్గర మీకు ఇక్కడ 5 లక్షల మంది తీసుకోవడం లేదు, ఇక్కడ 3 లక్షలు తీసుకోవడం లేదు. రెండు కలిపితే దగ్గర 8 లక్షల మంది మెడిసిన్ తీసుకోవడంలో. వన్స్ మెడిసిన్స్ తీసుకోకపోతే అది రోజుకు పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది క్రానిక్ అవుతుంది. అక్కడి నుంచి వేరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లం వస్తుంది. సైడ్ డిసీజ్, కిడ్నీ కానీ సో మెనీ సమస్యలు వస్తాయి. హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. టార్గెట్ 25% బై జూన్ కంతా 100%, ఈ నెలలో 20% చేస్తున్నారు. మొత్తం జూన్ కంతా 100% పూర్తి అవుతుంది. ఇది అయిన తర్వాత 100% సస్పెక్ట్స్ ఏదైనా ఉంటే మెడికల్ ఆఫీసర్ నుంచి పైన కూడా వెరిఫై చేసుకొని డేటా అంతా అప్డేట్ చేస్తారు. అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఫాలో అప్ యాక్షన్ స్టార్ట్ చేస్తాం. ఏ విధంగా చేయాలి ఒక ప్రోటోకాల్ తయారు చేసి SOP స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పెట్టి దాని మీద ఏ విధంగా చేయాలనో మొత్తం చేయడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారీగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్
మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,907 మంది, ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి, రఫ్గా అనలైజ్ చేశాను. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు, లేదు, మీరు వేస్తున్నారు, వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తూ ఉంది. ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే సమస్య, కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య, అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఈ కిడ్నీ డిసీజ్ రావడానికి ఒక విధంగా వాటరు ఇవన్నీ కారణమైన, రెండో పక్కన లిక్కరు, టొబాకో ఇవన్నీ కూడా కారణమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కువ లిక్కర్ కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ ఇవి చూసిన తర్వాత మా వాళ్ళు టాప్ 10 డిసీజెస్ కంట్రోల్ చేయడానికి ప్రపంచం అంతా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు అనే దానికి ఒక ఇది చేశారు. WHO కూడా ఒక అసెస్మెంట్ ఇచ్చారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 25 మెడ్ సిటీస్ని కడతామని PPP మోడల్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. వారితో కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైవేట్, ఎవరైనా కంట్రీస్ వస్తే వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ రఫ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏంటంటే, ఒక SPV పెట్టి PPP మోడల్లో 200 ఎకరాలు భూమి ఇచ్చి 100 ఎకరాల్లో హెల్త్ కేర్ సర్వీసెస్, హెల్త్ కేర్ ఒకటి పెట్టి, సర్వీసెస్కి 40 ఎకరాలు ఇచ్చి, తర్వాత రెసిడెన్షియల్ 40 ఎకరాలు, కమర్షియల్ 20 ఎకరాలు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు. మొత్తం 200 ఎకరాల్లో 100 ఎకరాల్లో హాస్పిటల్స్ అవన్నీ పెట్టడం, 40 ఎకరాల్లో అపార్ట్మెంట్స్ అన్ని కట్టడం, కమర్షియల్ 20 ఎకరాల్లో పెట్టి ఎకనామిక్ వయబిలిటీ జోన్ కింద తయారు చేయడానికి ముందుకెళ్లారు. అన్నదాతలకు మేలు జరిగే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కారలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితి లేదని, రైతులు మిల్లుల వద్ద పగలు రాత్రి తేడా లేకుండా పడిగాపులు పడాల్సి వచ్చేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నచ్చిన మిల్లుకు అమ్ముకునే అవకాశం కల్పించిందని అన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయని అన్నారు. వేసవి రోజుల్లో రాయలసీమలో సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఒక రైతు ప్రభుత్వంగా, రైతే రాజు అనేటువంటి విధంగా, రైతే ఈ దేశానికి వెన్నెముక అనేటువంటి విధంగా ఈ పాలన సాగుతుంది. దానికి ఉదాహరణే ఈరోజు ఏదైతే గౌరవపేట గ్రామంలో 1,86 లక్షల రూపాయలతోటి ఇవాళ రాపాక ఛానల్కి సంబంధించినటువంటి పనులకి ఈరోజు నేను శంకుస్థాపన చేసి, ఈరోజు శివదేవుని చిక్కాలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మరి ఏదైతే ఆ యొక్క గౌరవపేటలో 1,86 లక్షల రూపాయలనే కాదు, నిన్న కూడా 1,80,00,000, అంతకు ముందు రోజు మళ్ళీ 1,40,00,000, అంటే ప్రతిరోజు కూడా నిత్యం, అంటే దగ్గర 100 గ్రావెల్ రోడ్లు దాకా కోట్ల రూపాయలు వెచ్చించి రైతులకి మరి ఆ డ్రైన్స్ మీద, కెనాల్స్ మీద రోడ్లు, గ్రావెల్ రోడ్లు వేయడం కానీ, అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా తీనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా డ్రైన్స్ ఈవేళ జలాశయాలుగా మారి పంట పండించలేనటువంటి స్థితి నుంచి ఆ డ్రైన్స్లో మళ్ళీ డీసిల్టింగ్ చేయడం కానీ, ఆఖరి పొలం వరకు నీళ్ళు వెళ్ళడానికి కెనాల్స్లో మరి డీసిల్టేషన్ చేయడం కానీ, ఇట్లా రైతుకు అవసరమయ్యేటువంటి ప్రతి పనిని కూడా మేము చేపడతాం. ఎందుకంటే గత పాలనలో మనం చూసాం,
మరి ఏదైతే ఆ రోజు కనీసం ఓయిండ మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి పరిస్థితుల్లో లాకులకి మరి డోర్స్కి షట్టర్స్కి రోప్స్కి మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టనటువంటి స్థితిలో అవుట్ఫాల్ స్లూయిస్లు పనిచేయనటువంటి స్థితిలో ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం కానీ ఒక అన్నమయ్య మరి కొట్టుకుపోవడం కానీ ఇట్లా ఎన్నో గత పాలనలో చూసాం. వాటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ఏప్రిల్ నెలలో కూడా రాయలసీమ లాంటి కరువు ప్రాంతాలలో కూడా ఈవేళకి కూడా పుష్కలంగా ప్రతి రిజర్వాయర్ నింపి ఈ రోజుకి నీళ్లు ఉంచగలిగామని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వంగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది. రెండవది ఏదైతే ఈవేళ మరి రైతాంగానికి సంబంధించి ధాన్యం, ఎందుకంటే గత పాలనలో చూసాం రైస్ మిల్లల దగ్గర వారం రోజుల తరబడి రైతులు మరి అక్కడ పగలో రాత్రి కూడా మరి రైస్ మిల్ దగ్గర పడిగాపులు కాచిన పరిస్థితి. కానీ ఈరోజు నచ్చినటువంటి రైస్ మిల్కి వేళ ధాన్యం అమ్ముకునేటువంటి స్థితి ఈరోజు ఉంది. మరి ఈ 48 గంటల్లోనే మన ఖరీఫ్ పంటకు రైతులకి ధాన్యాలు వేసినటువంటి ఘనత మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానిది. అంతేకాదు గత ప్రభుత్వం ధాన్యం రైతులకి పెట్టినటువంటి బకాయిలు 1650 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం అధికారులు వచ్చాక రైతులకు చెల్లించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసినటువంటి స్థితి. ఈ రకంగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా రైతు ప్రభుత్వంగా ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తుందనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని రైతు సోదరులందరూ కూడా ఆదరించాలని, రైతు సోదరులందరూ కూడా భవిష్యత్తులో కూడా మరి మీ ఆశీర్వాదం అంతా కూడా అందించాలని మీ ద్వారా కూడా అందరినీ కూడా. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ఆదుకోవడంలో కూటమి సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని అప్సరా మాజీ వైస్ చైర్మన్ వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందిస్తున్న ఆక్వాపై ఎగుమతి సుంకాల వల్ల కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ముందు చూపుతో వాటికి పరిష్కార మార్గాలను చూపాల్సిన కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో ఆక్వా రైతులను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనతో ఆక్వా రైతులు చితికిపోతున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ ఆక్వా రంగం ఇవాళ సంక్షోభంలో ఇవాళ ఆక్వా రంగం ఉంది. ఇవాళ గతంలో మనం పత్తి రైతుల యొక్క ఆత్మహత్యలు చూసాం. ఇవాళ డాలర్ పంట అనే పేరున్నటువంటి ఆక్వా రైతులు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఏర్పడింది. ఇవాళ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఇవాళ ప్రపంచంలోనే ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక నార్వేలో ఉంది. నార్వేలో సాల్మన్ ఫిష్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి కొన్ని $1 బిలియన్ అక్కడ పెడతాం జరిగింది. ఇవాళ డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ ఆక్వా రంగాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి అని ముందు చూపుతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఫీడ్ యాక్ట్ గాని, సీడ్ యాక్ట్ గాని, ఇవాళ హ్యాచరీ యాక్ట్ గాని ఇవన్నీ కూడా ఒక గడుపు కిందకి తీసుకొచ్చి ఇవాళ ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కోవిడ్ టైంలో ఇవాళ దళారీ వ్యవస్థ కింద ఈ యొక్క ప్రాసిక్యూట్ ప్లాంట్లందరూ కూడా దళారీ వ్యవస్థ కింద తయారై కేజీ 100 కౌంటు $80, $90 అమ్మే సమయంలో దిక్కుతోన్న పరిస్థితుల్లో ఆక్వా రంగం ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఇవాళ ప్రభుత్వ రేటును ఫిక్స్ చేసి 100 కౌంట్ కేజీ $180 రేటు ఫిక్స్ చేసి ఆ $180 తగ్గకుండా ఎంతో పెద్ద మనసుతోని ఇవాళ కోవిడ్ టైంలో కూడా ఆదుకోవడం జరిగింది. కోవిడ్ టైం 2 సంవత్సరాలు $180 ఉంది. కాదు, ఇలా కాదు, మీరు మళ్లీ రేటు పెంచండి, గవర్నమెంట్ రేట్ అనేది ఒకటి ఫిక్స్ చేయండి అని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 100 కౌంట్ $210 చేయడం జరిగింది. ఎక్కడా కూడా $240 100 కౌంట్ డౌన్ అవ్వకుండా ఆ 2 సంవత్సరాలు కూడా మేము కాపాడటం జరిగింది. అలాగే ఇవాళ ఆ రోజుల్లో ఫీడ్ 3 సార్లు పెంచడానికి ఇవాళ ఫీడ్ కంపెనీలన్నీ కూడా ఏకమై 3 సార్లు రేటు పెంచడానికి ప్రయత్నిస్తే 3 సార్లు కూడా మేము ఆ ఫీడ్ రేట్ను తగ్గించడం జరిగింది. ఇలాగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆక్వా రంగాన్ని ఎంతో ముందుకు నడపడం జరిగింది. అలాగే ఇవాళ ఏదైతే వరిలో గాని మొక్కజొన్నలో గాని ఏదైతే కొత్త వంగడాలు వస్తాయో ఆ విధంగా ఆక్వా రంగంలో కూడా కొత్త విధానాలు రావాలని చెప్పి నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆక్వా రంగంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా చెన్నై వెళ్లి తమిళనాడు అక్కడ టెస్టులు అవి చేయించుకోవడం
కష్టతరం అవుతుందని చెప్పి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారుగూడెంలో బిఎంసి సెంటర్ ని ఓపెన్ చేయడం జరిగింది 30 కోట్లలో. ఇవాళ ఆక్వా రంగాన్ని ముందు చూపు తీసుకెళ్లే విధంగా ఈ రకంగా చేయటం జరిగింది. ఆ రోజు పీజీ గోయల్ గారు ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో సెంట్రల్ మినిస్టర్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే ట్యాక్స్, ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్, ఏదైతే సోయా గాని ఫిష్ మీల్ గాని ఏదైతే ట్యాక్స్ ఉందో అది 15% ఉంది, దాన్ని మీరు 5% తగ్గించండి, దానివల్ల ఇంకా ఏదైతే ఫీడ్ రేట్లు తగ్గడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడం జరిగింది. మన బడ్జెట్ లో 15% నుంచి 5% తగ్గిస్తే ఇవాళ 15 నుంచి 30 రూపాయలు తగ్గించేటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఫీడ్ కంపెనీలు కూడా ఒక యూనిట్ గా తయారై ఇవాళ పైసా కూడా తగ్గించిన పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.